పేపర్ లీక్ ఘటనలో ఇంతవరకు నిందితులు శిక్షించకపోవడంపై అనుమానం కలుగుతుందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. ఈ లేఖలో కేసీఆర్ కుటుంబానికి సంబంధం ఉందనే ఆరోపణలు నిజమేనన్నారు. అందుకే ఈ కేసులు సాగతీస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన పేపర్ లీక్ ఘటనలో మంత్రి కేటీఆర్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కల్వకుంట్ల కుటుంబానికి వారి ఉసురు తగులుతుందని అన్నారు. నిరుద్యోగ మార్చ్ అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక కార్యక్రమానికి ఈ నెల 15 నాడు వరంగల్లో శ్రీకారం చుట్టబోతాం. ప్రధానమైనటువంటి 3 డిమాండ్లను తీసుకొని, ఒకటి ఈ మొత్తం ఎపిసోడ్ లో వ్యవహారంలో సూత్రధారి పాత్రధారి, అంతేకాకుండా నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి లీకు వీరిని బర్తరఫ్ చేయాలి. అదే రకంగా ఈ విచారణ వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తులు, విచారణలో ఉన్నటువంటి సంస్థలు సిబ్బంది దాని ఉన్నటువంటి కుట్రని ఛేదించాలని చెప్పాలి. ఈ సిట్టు మీద నమ్మకం లేక సిట్టు వ్యవహారం మీద ప్రజలకి అసలైనటువంటి ఒక సదభిప్రాయం లేనటువంటి ఒక పరిస్థితుల్లో హైకోర్టు